శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఒక ప్రమథుడు, కపర్ది అనేటువంటి ప్రమథుడు స్థాపించినటువంటి లింగానికి కాశీలో కపర్దీశ్వర లింగము అనే పేరు ప్రసిద్ధి చెందింది. తరువాత శివుడు గజాస్యుణ్ణి కాశీకి పంపించాడు. ఆ విఘ్నేశ్వరుడు కాశీలో ప్రజలకి అనేక ఉపద్రవాల్ని కల్పించేవాడు. అతన్ని కొలువని వారికి నేటికి కల్పిస్తాడు. ఆ గజాస్యుడు డుంటి భట్టారకుడు అనే పేరుతో లీలావతి అనేటువంటి పట్టపురాణి ద్వారా దివోదాసుని వద్దకు చేరి అతని కొలువులో చేరి అతన్ని మెప్పించి పురోహితుల్లో ఒకడుగా తయారవుతాడు. డుంటిని బాగా నమ్ముతాడు దివోదాసుడు. కాశీనగరంలో అనేక ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. దానికి సమాధానం చెప్పమని దివోదాసు డుంటి భట్టారకుణ్ణి అడుగుతాడు. అప్పుడు రాజోత్తమ, నా మంత్రబలంతో శాంతి చేస్తాను, కానీ కొన్నాళ్ళు నువ్వు కాశీనగరాన్ని వదిలిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళక తప్పదు, వెళ్ళు అని చెప్తాడు. ఆత్మార్థంబు పృథివీం త్యజేత్ అని చెప్తాడు డుంటి భట్టారకుడు. అంటే తన కోసం ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తాడు. నువ్వు కూడా పెద్దలతో విచారించు, నేనైతే త్రికాలవేత్తను. నేటికి 18వ రోజున ఉత్తర దేశం నుండి ఒక బ్రాహ్మణుడు వస్తాడు, నీవు ఆ బ్రాహ్మణుని మాటలు స్వీకరించు అని చెప్తాడు డుంటి. మనం వినాయక చవితి నాడు తప్పక విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తాం, వినాయక ఉత్పత్తి అవన్నీ కూడా. తర్వాత అనేక సందర్భాల్లో మనం పుణ్యకార్యాల్లో అన్నిట్లో కూడా వినాయకుడిని మనము ప్రార్థిస్తాం. కానీ ఇంతటి లీలలను చూపించినటువంటి విఘ్నేశ్వరుడు మనకి వేరొక కావ్యాల్లో కనపడడు అని చెప్పి మనం భావించవచ్చు. ఇంతటి మాయలను చేస్తాడు విఘ్నేశ్వరుడు. ఈ రూపాన్ని కూడా మనము అతని మాటల ద్వారా, చేష్టల ద్వారా మనము గమనించవచ్చు. ఇదొక చిత్రమైనటువంటి స్థితి విఘ్నేశ్వరుడిది. తరువాత శివుడు కొంతకాలం ఆగి విష్ణువుతో అంటాడు, నీవు కూడా కాశీకి వెళ్ళి ఆ డుంటి విఘ్నేశ్వరుడితో కలిసి కార్యాన్ని నిర్వహించు అంటాడు. సరే, విష్ణువు వచ్చి ముందుగా ఆ గంగా నది, కాశీలో వరుణ నది సంగమం చెందుతాయని చెప్పుకున్నాం మనం. ఆ ప్రదేశంలో ఆ గంగా నదిలోకి లోపలికి వెళ్తాడు. అందుచేతనే ఆ తీర్థానికి పాదోదక తీర్థము అనేటువంటి పేరు వచ్చింది. పాదముల యొక్క ఉదకము ద్వారా ఆ పేరు వచ్చింది. విష్ణువు వేరొక రూపంలో వచ్చి కాశికా ప్రజలందరినీ వాళ్ళ యొక్క ధర్మవర్తనాన్ని హరించడానికి బుద్ధుని వేషం ధరిస్తాడు. ఇక్కడ శ్రీనాథుడు అంటాడు విష్ణువుని పోకలాడు అంటాడు. పోకలాడు అంటే మాయవాడు అని అర్థం, మాయలు చేసేవాడు. తర్వాత జలజనాభుండు సుగత వేషంబు ధరించే అంటాడు. సుగతుడు అంటే బుద్ధుని వేషం. ఈ ఘట్టాన్ని చాలా రసవత్తరంగా, ఆనందమయంగా చిత్రీకరిస్తాడు శ్రీనాథుడు. విష్ణువు తన పేరుని మార్చుకుని పుణ్యతీర్థుడు అని పెట్టుకుంటాడు. తర్వాత గరుత్మంతుణ్ణి తన శిష్యుడిగా పెట్టుకుని వినయకీర్తి అని ప్రధాన భుక్షుడిగా పెట్టుకుంటాడు. లక్ష్మీదేవిని పరివ్రాజకగా పెట్టుకుని ఆమెకు విజ్ఞాన కౌముది అని పేరు పెడతాడు. మగవాళ్ళని ఒక పక్క నుంచి ఈ విష్ణుమూర్తి, గరుత్మంతుడు వీళ్ళు ధర్మచ్యుతుల్ని చేస్తూ ఉంటే, ఆడవారిని స్త్రీ జనాన్ని మోసగించడానికి
విజ్ఞాన కౌముది ఉంటుంది. ఇక్కడ శ్రీనాథుడు ప్రమోషింపనున్ అని ప్రయోగిస్తాడు. ప్రమోషింపడము అంటే మోసగించడం, అంతేగాని ప్రమోషన్ ఇవ్వడం కాదు. మోసగించడానికి వీళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ విష్ణు అంటాడు, ఈ బౌద్ధ గ్రంథాలన్నింటినీ చూపించి ఇవి ఉత్తమోత్తమైన గ్రంథాలు అంటాడు. విశ్వమంతా తనతోనే ఉద్భవించింది అనే సిద్ధాంతాన్ని చేస్తాడు. ఈశ్వరుడు లేడు ఎక్కడ అని చెప్తాడు. ఇలా ఆ విష్ణుమూర్తి అనేకమైనటువంటి మాయలు చేస్తూ ఇంకా ఇలా అంటాడు, బ్రహ్మ విష్ణు రుద్రాదుల బ్రతుకులెల్ల పట్టి చూడంగా మన బోంట్ల బ్రతుకులట్లు అనగా వారి దేహంబు అస్మదాది దేహముల బోలే కాలంబు తినుగాక. బ్రహ్మ విష్ణు రుద్రాదుల యొక్క జీవితాలు మన జీవితాలు లాంటివే, వారి బ్రతుకులు మన బ్రతుకులు లాంటివే. వాళ్ళ దేహాలు కూడా నశించిపోతాయి, అవి కూడా అది కాలం తినేస్తుంది, తినుగాన అని చెప్తాడు. ఈ విధంగా మాయ చేస్తాడు. మాయలోడు అని చెప్పబడినటువంటి విష్ణుమూర్తి తరువాత కథను మనం చూద్దాం.